బయటేసి వినిపించిన ఎక్కడన్నా నేను అన్నా. రేపు మండలి ఉంది, అసెంబ్లీ ఉంది. రేపు 2 విషయాల మీద చర్చ జరగబోతుంది. బీసీ క్యాస్ట్ సెన్సస్, ఎస్సీ వర్గీకరణకు మీరు సపోర్ట్ అనౌన్స్ చేశారు. వర్గీకరణ అవుట్ రైట్ సపోర్ట్ మాలలు వ్యతిరేకిస్తున్నారు. అంటే నేను మెజారిటీ ఏమంటున్నారు అండి, వాళ్ళు ఎవరు పావు షేర్ వాళ్ళు తిందామంటున్నారండి, వీళ్ళు గుంజుకొని తిందామని చెప్తారు. మాలలు దాన్ని వ్యతిరేకిస్తారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మాకు అది న్యాయం అనిపిస్తా ఉంది. 7వ తారీఖు సభలో పాల్గొంటారా మీరు? ఖచ్చితంగా పాల్గొంటాం. నేను దళితుల ఇంటి ఉండండి, నేను కూడా నా బాధ్యత ఉన్నోనే వర్గీకరణ జరగాలని. వర్గీకరణ జరిగి తీరాల్సిందే. రేపు మండలి సభ జరగబోతుంది. ఏంది మల్లన్న స్ట్రాటజీ ఏంది? మల్లన్న స్ట్రాటజీ ఏంది? మిగతా బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని సమీకరిస్తారు. ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు మీకు పొన్నం ప్రభాకర్, సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. మిగతా 5 మఖాన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నారు. ఇంకెవరు ఇంకెమ్మెల్యే? బీర్లా ఇలయ్య. మీకు ఆయనకు వారు నడుస్తుంది. షాద్నగర్ శంకర్, శ్రీహరి. టీఆర్ఎస్ లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని పోతారా? మా వర్గాల గురించి మాట్లాడమని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి. టీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలు కాదు, ఓసీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడరు మా గురించి. ఎందుకంటే 70 ఏళ్ళు మీ గురించి మాట్లాడినాం మేము, ఈ ఒక్కసారన్నా మా గురించి మాట్లాడితే మీరు వాళ్ళకి పోతారా? సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ నేను ఏమంటున్నా, ఇప్పుడు మాట్లాడంగానే పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఛాయ్ దాకా వస్తాం అనుకుంటున్నావా? మా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఇంకొక టీవీ ఛానల్, ఇప్పుడు టీవీ ఛానల్ చెప్తా, అగో మీరు పోల్ చూడండి. తీర్మానం సభ తర్వాత బీసీలో ఐక్యత వస్తుందా అంటే 64% మంది వస్తుంది అన్నారు, రాదు అని 36% మంది చెప్తున్నారు. సో పోల్ ప్రకారం మల్లన్న సభ ఒక గేమ్ చేంజర్. నేనేం చెప్తున్నా, గేమ్ చేంజర్. మల్లన్న సభ ప్రజల్లో మార్పు వచ్చింది, మా ప్రజల్లో ఆలోచన. కానీ ఇంతకుముందు ఇప్పుడు రమ్య మాట్లాడుతూ ఒకటి చెప్పారు, ఏంటంటే బీసీలో నార్త్ ఇండియాలో ఉన్నంత ఐక్యత సౌత్ ఇండియాలో తెలంగాణ లేదు. మున్నూరు కాపు పద్మశాలికి ఓటేది, పద్మశాలి ముదిరాజుకి ఏది, ముదిరాజు గౌడ. మున్నూరు కాపులు చేసుకుంటారు. నిన్నటి దాకా ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది తెలుసా? బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరు మధ్య బీజేపీలో ఫైట్ నడిచింది. సో ముదిరాజులు ఇటు మున్నూరు కాపు నిల్చుంటే ఓటే లేదు, మున్నూరు కాపు ఉంటే ముదిరాజు. ఈ బీసీల ఐక్యత ఇది పార్టీల పంచాయతీ కాదు, ఇది మా బీసీల ఇద్దరికి అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్కి ఓడిపోయారు. ఒకే వేదిక మీద నిన్న 130 కులాల మంది ఒక వేదిక మీద వచ్చి కూర్చుంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థమైతలేదు. మేము కలిస్తే ఇబ్బందా, కలవకపోతే ఇబ్బందా? మీకు ఎట్లయితే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎట్లయితే మంచిగా అనిపిస్తుంది అది చెప్పండి. ఆఖరి మీకు కూడా తెలుసా, ఓ బ్రాహ్మణుని తెచ్చి కూడా కూర్చుండబెట్టాం, ఓ కోటాయని తెచ్చి కూడా కూర్చుండబెట్టాం. అంటే నేను ఒకటి ఏమంటే ఇబ్బంది చాలా సెన్సేషన్. నిజాన్ని జీ న్యూస్ మొత్తం నిన్న 3 hours 4 hours కంటిన్యూస్ గా లైవ్ ఇచ్చాం. థ్యాంక్ యూ. మా ఉద్యమాలను గౌరవిస్తున్న జీ న్యూస్ కు కూడా ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి, ప్రపోర్షనేట్ షేర్. దాన్ని డెఫినెట్ గా మేము మద్దతు ఇస్తాం. జీ న్యూస్ గా అంటే ఛానల్ గా ఎవరి జనాభా వాటా ఆధారంగా వాళ్ళకు దక్కాలి అన్నదాన్ని, నేను వాళ్ళ వాటా కూడా వాళ్ళకి దక్కాలని చెప్తా ఉన్నా. కానీ మా వాటా గుంజుకుంటేనే మాకు కడుపున వస్తుంది, మా బాధ అవుతుంది, అది నేను చెప్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు మీ సొంత ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధం ఎట్లయితుంది సార్? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినది ఇంప్లిమెంట్ చేయాలన్నా యుద్ధం ఎట్లయితుంది? యుద్ధం కాకపోతే ఏమవుతుంది? మా ముఖ్యమంత్రి ఏం యుద్ధం? పార్టీ నేతలు కదా ఇప్పుడు తిట్టాలి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు పెన్ను పేపర్ పట్టుకుని కేసీఆర్ తిట్టరాదు, తిట్టితే రేవంత్ రెడ్డిని తిట్టాలి, లేకపోతే మీరు అన్నట్టు జానారెడ్డిని తిడుతున్నారు. మీరు తిట్టడం దేనికండి? జానారెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు అని నేను ఓపెన్ గా చెప్తున్నా కదా సార్. మరి జానారెడ్డి అపాయింట్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ఏం అపాయింట్ చేసిండు అంటే మీరు అన్నట్టు చర్చకు పిలిచింది ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ మీద. ఆయన ఎందుకు వస్తున్నా నాకు తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ నాకు క్లియర్ గా చెప్పిండు. ఏమని? రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకునే విధంగా ఈ సర్వే ఉండాలి. నేను ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పిన, సార్ ఇది ఒక పండుగ ఒకటి అనుకోవచ్చామని, రేవంత్ రెడ్డి ఈజ్ ఫర్ బీసీ ఎంపవర్మెంట్ అనుకోవచ్చా? ఆయనకు కొంత బీసీల పట్ల కన్సర్న్ ఉంది. కేసీఆర్ చేసిన కథకే కదా ఇంత నలిగిపోయినాము. మీకు ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ ని బీసీలు అలౌ చేసే పరిస్థితులు లేవు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్. రేవంత్ రెడ్డే ఫైనల్ కాదు, ఆయన బీసీలకు అధికారం అప్పగించడానికి కొంతమేర లిబరల్ గా ఉండొచ్చు. కానీ మరి రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు వద్దని అంటారు? అరే నేనేమంటున్నా, ప్రజలు ఎన్నుకుంటే 60 ఏళ్ళు ఉండే ఎవడొద్దంటుడు? ఎన్నుకునే ప్రజలు సిద్ధంగా లేనప్పుడు నేనేం చేస్తా? ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చి బీసీ ముఖ్యమంత్రి కావచ్చు కదా. ఓకే.